హాయ్ అండి. మా బన్నీకి వచ్చేసి ఈరోజు వెజిటబుల్స్తో కిచిడి అయితే చేస్తున్నానండి. ఆ కిచిడి ఎలా చేసుకోవాలో మీకైతే ఈ వీడియోలో చూపిస్తాను చూసేయండి. ఫస్ట్ అయితే ఒక గిన్నెలోకి కొంచెం రైస్ ఇంకా అట్లనే పెసరపప్పు మసూర్ దాల్ ఉంటుంది కదా, సో ఈ మూడింటిని తీసేసుకొని వాటిని శుభ్రంగా కడిగేసుకొని నానబెట్టేసి, సో నెక్స్ట్ వచ్చేసి స్టవ్ పైన గిన్నె పెట్టేసుకొని అందులో కొంచెం గీ వేసేసుకొని ఇంకా దీంట్లో కొంచెం జీలకర్ర, సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, టమాటో, క్యారెట్, బీన్స్ ఇంకా అలానే పొటాటో, ఇంకా దీంతో పాటు 2 తెల్లగడ్డ పాయలు కూడా వేసేసి కొంచెం ఉప్పు పసుపు వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని ముందుగా నానబెట్టుకున్న రైస్ పప్పును కూడా ఇందులో వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని అట్లా తగినంత వాటర్ పోసేసుకొని మెత్తగా ఉడికినివ్వాలండి. ఎందుకంటే చిన్నపిల్లలకు పెడుతున్నాం కదా, సో ఇలా మెత్తగా ఉడికిన తర్వాత స్మాషర్తో మంచిగా మెదిపేసుకోవాలండి. ఇంకా ఈ ఫుడ్ వచ్చేసి నేనైతే బన్నీకి 9th మంత్ నుంచి పెట్టడం స్టార్ట్ చేశానండి. వీక్ లో వచ్చేసి ఒక 3 days అయితే పెడతానండి. సో ఇంకా ఇక్కడ వచ్చేసి ఇట్లా మెత్తగా మెదిపేసిన తర్వాత అది చల్లారిన తర్వాత బన్నీకి అయితే తినిపించేస్తానండి. బన్నీ అయితే దీన్ని చాలా ఇష్టంగా తింటాడు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్